ముందుగా అందరికీ శివరాత్రి పండగ శుభాకాంక్షలు. ఈ శివరాత్రికి ఎవరైనా శ్రీశైలం వెళ్తే ఈ వీడియో మాత్రం కంప్లీట్‌గా చూడండి. అండ్ ఏ ఏ ప్లేసెస్‌ని మనం కవర్ చేయాలి అనేది కూడా నేను డీటెయిల్‌గా చూయించబోతున్నాను. ఇక్కడ నేను హైదరాబాద్ నుండి అరౌండ్ 5:30-6 ఆ మధ్యలో స్టార్ట్ అయ్యాము. టువర్డ్స్ శ్రీశైలంకి. మార్నింగ్ వెళ్తే కొంచెం జర్నీ కూడా పీస్‌ఫుల్‌గా జరుగుతుంది. అండ్ వెదర్ కూడా కొద్దిగా బావుంటుంది అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ ఇలా సన్‌రైజ్ చూస్తూ మా జర్నీ అనేది శ్రీశైలంకి స్టార్ట్ అయిపోయాము. మేము ఒక నైట్ అక్కడే స్టే చేద్దామని అనుకున్నాం. సో, అలాగా మధ్యలో టువర్డ్స్ మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడే ఈ డిండి రిజర్వాయర్ అనేది ఉంటుంది. సో, మేము ఈ డిండి రిజర్వాయర్‌లో వాటర్ ఫ్లో లేకపోయేసరికి మేము అక్కడ ఆగకుండా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతున్నాము. ఈ ప్రెజెంట్ ఈ డిండి రిజర్వాయర్ మనకు హైదరాబాద్ నుండి ఒక 100-120 కిలోమీటర్స్‌లో మనకు ఈ డిండి రిజర్వాయర్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత మేము మెయిన్‌గా ఫస్ట్ ఉమామహేశ్వరం టెంపుల్‌ని విజిట్ చేశాము. ఈ ఉమామహేశ్వరం టెంపుల్ మనము శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు టువర్డ్స్ ఒక 5 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు ఈ ఉమామహేశ్వరం టెంపుల్ ఉంటుంది కొండపైన. అలాగా మేము ఫస్ట్ ఉమామహేశ్వరం టెంపుల్‌కి వెళ్ళాము. ఈ ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరనే పాతాళగంగ స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంటుంది. కొండ మధ్యలో నుండి వాటర్ ఒక జలపాతం చిన్నగా వస్తుంది. ప్రకృతికి దగ్గరగా చాలా బావుంటుంది ఇక్కడ వెదరు. శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈసారి మాత్రం ఈ ఉమామహేశ్వరం టెంపుల్‌ని కంపల్సరీగా విజిట్ చేయండి. టెంపుల్ కూడా చాలా బావుంటుంది. మేము ఎర్లీ అవర్స్‌లో వెళ్ళేసరికంటే అప్పుడే వంటలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఉమామహేశ్వరం టెంపుల్‌లో డైలీ నిత్యాన్నదానం ఉంటుందంట. అలా అక్కడ టెంపుల్‌ని చూసుకొని టైగర్ రిజర్వాయర్‌లోకి ఎంటర్ అయ్యాము. మేము సఫారీ రైడ్‌కి వెళ్ళలేదు. డైరెక్ట్ శ్రీశైలంకి వెళ్దాము అన్నట్టుగా. సో, మధ్యలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర కాసేపు ఆగి, ఆ వ్యూని బాగా చూసేసి, అక్కడి నుండి టువర్డ్స్ మేము ఫస్ట్ పాలధార, పంచదార దగ్గరికి వెళ్ళాము. అందరూ అంటారు ఒకటి పాలలాగా, ఒకటి పంచదారలాగా ఉంటుందని. నాకు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలీదు. అక్కడ 2 దారాలు ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం సేమ్‌గా అని అనిపించింది. దానికి సంబంధించిన హోర్డింగ్ ఇది పాలధారకి, పంచదారకి. దాని తర్వాత సాక్షి గణపతి. ఎవరైనా శ్రీశైలం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనము ఇక్కడ సాక్షి గణపతి దగ్గర దర్శించుకున్న తర్వాతే శ్రీశైలంకి వెళ్ళాలి అని అక్కడ స్థల పురాణం చెబుతుంది. సో, శ్రీశైలంలోనే ఫస్ట్ రోప్‌వేకి వెళ్ళిపోయాము. రోప్‌వేకెళ్ళేసి పాతాళ గంగలో స్నానాలు చేసేసాము. మనకు మామూలుగా మెట్లతోని వెళ్తే చాలా పిల్లలైనా కానీ, చాలా పెద్దవాళ్ళతోని వెళ్తే కొంచెం కష్టమవుతుంది. మనం దిగడం ఈజీగానే ఉంటుంది కానీ, ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఈ రోప్‌వేలో కూడా మనము అప్ అండ్ డౌన్ తీసుకోవచ్చు. అలాగే కిందికి మెట్లతో పాటు వెళ్ళేసి, పైకెళ్ళేటప్పుడు మాత్రం కింద మనం పేమెంట్ చేసి కూడా పైకి రావచ్చు. అలా పాతాళ గంగలో స్నానం చేసిన తర్వాత, ఆ రోజు నైట్ ఛత్రపతి శివాజీ మెమోరియల్ స్పాట్‌కి వెళ్ళాము. ఇది అరౌండ్ ₹10-20 టికెట్ ప్రైస్ ఉంది అంతే. లోపల మాత్రం చాలా బావుంది. శివాజీ గారి యొక్క చరిత్ర మొత్తం మనకి పక్కన వాల్స్‌లోకి ఆర్కిటెక్ట్‌తో పాటు మనకు బాగా చేశారు. మీరు గాని శ్రీశైలం వెళ్తే ఈ ప్లేస్‌ని కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మీకు చాలా బాగా అనిపిస్తుంది. అలా అక్కడే కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. ఇది నైట్ అయినా కొద్దీ దాని లైటింగ్స్‌కి దాని బ్యూటీ అనేది చాలా బావుంది. బయటకి వ్యూ చూస్తే ఎంత బావుందో. చుట్టూ అడవి మధ్యలో ఈ టెంపుల్ అన్నట్టుగా మనకి మెయిన్ టెంపుల్ నుండి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ ఛత్రపతి శివాజీది ఉంటుంది. మన గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేస్తే ఈజీగా మనకు ఈ లొకేషన్ అనేది యాక్సెస్ ఉంటుంది. దాని పక్కనే అమ్మవారి టెంపుల్‌తో పాటు శివాజీ గారి కోట మోడల్ ఎలా ఉంటుంది అనేది అక్కడ పక్కన ప్రింట్ లాగా ఇలా డిజైన్ చేశారు. కాసేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసి స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఈ శివరాత్రి ఉంది కాబట్టి మొత్తం శ్రీశైలం మొత్తం లైటింగ్స్‌తోని ఇలా కలర్ లైటింగ్స్‌తో చాలా బాగా అరేంజ్ చేశారు. టెంపుల్స్‌లో గానీ, మధ్య మధ్యలో హోర్డింగ్స్‌లలో. సో, అలాగా మేము శివాజీ దగ్గర టెంపుల్‌ని చూసుకొని తర్వాత స్ట్రీట్ షాపింగ్‌కి వెళ్ళిపోయాము. స్ట్రీట్ షాపింగ్ చేసేసి నైట్ వెళ్లి రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 5:30కి అలా దర్శనానికి వెళ్ళిపోయాము. సో, ఈజీగానే దర్శనం అయిపోయింది. వన్స్ దర్శనం అయిన తర్వాత రూమ్ చెకౌట్ చేసేసి హటకేశ్వర్ టెంపుల్‌కి వెళ్ళాము. ఇది మనకి పాలధార, పంచదార నుండి వాకబుల్ డిస్టెన్సే. కానీ మేము అది చూసుకోకుండా మేము ముందు శ్రీశైలంకి వెళ్ళిపోయాం కాబట్టి రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఈ హటకేశ్వర్ టెంపుల్‌ని మేము విజిట్ చేసాము. కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలతో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. సో, అక్కడ హటకేశ్వర్ నుండి స్టార్ట్ అయ్యి శిఖరానికి వెళ్ళాము.
శిఖరం పైనున్న నందిని తిప్పి మనము శ్రీశైలం టెంపుల్ యొక్క గోపురాన్ని చూస్తే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ జన్మ ఉండదు అని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. సో, మేము నందిని తిప్పుదామని ట్రై చేసాం కానీ తిప్పడానికి వీలు లేకుండా దాని కింద క్లాత్ చుట్టేశారు. అండ్ పక్కనే బైనాక్యులర్స్ పెట్టారు. ఎవరైనా చూడాలి అని అనుకుంటే అరౌండ్ 5-10 రూపీస్ మనం పేమెంట్ చేసి మనం శిఖరం నుండి మెయిన్ టెంపుల్ యొక్క గోపురం చూడడానికి. అండ్ రిటర్న్‌లో మళ్ళీ ఏపీ సైడ్ ఉండే శ్రీశైలం ప్రాజెక్ట్ గేట్ సైడ్ వచ్చి అక్కడ నుండి వ్యూ పాయింట్ చూసాము. ఇక్కడ నుండి కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. మెయిన్‌గా ఇది కొంచెం దగ్గర నుండి చూస్తున్నట్టు ఉంటుంది. మెయిన్ కృష్ణా రివర్ మొత్తం కనిపిస్తుంది కదా! అలాగా ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేసేసి నెక్స్ట్ టువర్డ్స్ హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఒక టీ షాప్ ఉంటుంది. దాని పక్కనే మనకి ఈ రివర్ పాయింట్, వ్యూ పాయింట్ అనేది ఉంటుంది. బ్రిడ్జ్ మీదకెళ్ళి వెళ్ళి మనం వ్యూ చూడొచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా రిటర్న్‌లో ఇది చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది.